ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి హెల్దీగా పీనట్ బిస్కెట్స్ని చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 1 కప్పు వేయించుకున్న పల్లీలని పైన పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. 3/4 కప్ పంచదార వేసుకొని 2 ఇలాచీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పంచదారకి బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోనే 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకొని అరకప్పు దాకా నెయ్యిని వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని అరకప్పు పాలని కొద్దిగా వేసుకొని పిండిని కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్లా చేసి ప్రెస్ చేస్తే బిస్కెట్ షేప్లో వస్తుంది. ఒక స్టీల్ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈ బిస్కెట్స్ని పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన బిస్కెట్స్ పైన వేయించుకున్న పల్లీలు కొన్ని నువ్వులు వేసి లైట్గా ప్రెస్ చేయాలి. ఇలా బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న కడాయిలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని 25 మినిట్స్ కుక్ అవనివ్వాలి. 25 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బిస్కెట్స్ బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు ప్లేట్ని బయటకు తీసి బిస్కెట్స్ని చల్లారనివ్వాలి. అంతే, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ పీనట్ బిస్కెట్స్ రెడీ. చూడండి, బిస్కెట్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. పిల్లలు ఈ బిస్కెట్స్ని చాలా ఇష్టంగా తింటారు. మా పాప అయితే నా చేతిలో నుండి తీసుకొని తినేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.